14 రోజులు ఉంది కాబట్టి దయచేసి మీరంతా కూడా సుందారెడ్డి గారి గెలుపుకు ముందున్నారని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరి పార్లమెంటు ఈ 614 ఎమ్మెల్యేలైనా 14 మంది ఎమ్మెల్యేలకు కూడా నిర్మించిన సుందారెడ్డి గారు ఉన్నారు. నేను కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా మంత్రిగా సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాయి. ప్రతి వారం కూడా నేను తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అభివృద్ధి పరంగా కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా ఈ నియోజకవర్గంలో మరి ప్రతి వాళ్ళలో కూడా జరిగింది. మరి ఇప్పుడు దేవదారు ఉన్నప్పుడు ఏదైతే నిర్మించిన సుందారెడ్డి గారు కూడా 14 రోజులు ఉంది కాబట్టి దయచేసి మీరంతా కూడా సుందారెడ్డి గారి గెలుపుకు ముందున్నారని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరి పార్లమెంటు పాల్గొని మరి మీకు ఎల్లప్పుడు కూడా మీకు పనిచేసుకుంటూ ఉంటాం కాబట్టి మన సుందారెడ్డి గారు గెలిపేయండి. వారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తారు. మరి అండగా ఉండాలని చెప్పుకుంటూ మరి సుందారెడ్డి గారిని పెద్ద పెట్టుకుని గెలిపించాలి. రేపు రాబోయే కాలంలో మళ్ళీ కూడా ఎలక్షన్లు వస్తాయని కూడా అక్కడ రూరల్ ప్రాంతంలో మండలాలు గెలిపి వస్తాయి. ఇక్కడనేమో మళ్ళీ కూడా జడ్పీ చైర్మన్ రంగారెడ్డి జిల్లాలో 3 సార్లు జడ్పీ చైర్మన్ ఉండి ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గము మేడ్చల్ కింద దేవేందర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా 6 మంది ఎమ్మెల్యే ఉన్న టైంలోనే జడ్పీగా సునీతారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. నేను కూడా మంత్రిగా 2 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఈ రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రిగా ఉన్నటువంటి నేను అదేవిధంగా సునీతారెడ్డి గారు జడ్పీ చైర్మన్ ఉన్నారు. కానీ బీజేపీ వచ్చినటువంటి రాజేందర్ గారు మన ఎమ్మెల్యేలో ఓడిపోయి ఇక్కడికి రావాలని వచ్చి నేను లోకల్ అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. మరి లక్ష్మారెడ్డి గారు కూడా వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ నిలబడడం మరి ఇక్కడ సునీతారెడ్డి లోకల్గా చెప్పడం ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు సునీతారెడ్డి గారు జడ్పీ చైర్మన్గా ఉండి చాలా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ముఖ్యమంత్రి గారు ఎంపీగా అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా పెద్ద నాడుతోటి గెలవబోతున్నది. ఈ 2 పార్టీలు కూడా పోటీలో కూడా లేరు. మరి మెజార్టీ తోటి అందరూ నాయకులతోటి అందరు యువత మహిళలందరితో కూడా పెద్ద నాడుతోటి మల్కాజ్గిరి పార్లమెంటు సునీతారెడ్డి గెలుస్తుంది.